అలా అలా తీర్చిదిద్దాడు. చూడండి అసలు ఆ బాడీ, అసలు ఆ లాఠీసు, ఆ చెస్ట్ ప్లేట్స్. హిరణ్యకశిపుడికి వాడి చెస్ట్ ప్లేట్స్, మామూలు చెస్ట్ ప్లేట్స్ బాగుంటాయి, బాగా బ్రాడ్‌గా ఉంటాయి ఎవడికన్నా. షోల్డర్స్ అవి బాగా దృఢంగా ఉంటాయి. కానీ అసలు ఆ హిరణ్యకశిపుడిని చూస్తే వాడి వికృతత్వము, వాడి మైండ్‌లో ఉండే వికృతత్వం అంతా కూడా వాడి బాడీలో ఉందండి. కానీ దృఢంగా ఉన్నాడు. అలాగే నరసింహస్వామికి ఆయన యొక్క దివ్యత్వం, ఆయన యొక్క ఎంత మహాశక్తి సంపన్నుడు అనేది మొత్తం ఆ బాడీలో మొత్తం ఫిజికల్ ఫామ్‌లో చూపించాడు ఆయన. ఎంత తపస్సు చేశాడండి ఆ అశ్విని కుమార్ గారు. సార్, యు ఆర్ చిత్రశిల్ప తపస్వి. ఒక చిత్రశిల్పం అండి. ప్రతి షాటు కూడా, ప్రతి సీను కూడా ఎంత గొప్పగా కన్సీవ్ చేశాడు. మనం ఎన్టీ రామారావు గారు దుర్యోధనుడుగా ఆ గద, ఆ సింహంతో ఉన్నటువంటి సింహాసనం మీద ఆయన కూర్చున్న విధానం మనకి గుర్తుండిపోతుంది మనకి పాండవీయంలో. దీని సింహాసనాన్ని డిజైన్ చేశాడండి ఆయన. మొత్తం అన్నీ కూడా వృశ్చికాలు, తేళ్ళు, పాములతో ఉండేది ఉంటుంది. అన్ని స్కార్పియోస్. ఎంత అద్భుతంగా ఉన్నది అసలు అసలు ఆ సింహాసనం. అంత చాలా చాలా క్రియేటివిటీ, ఫుల్ ఆఫ్ క్రియేటివిటీ ప్రతి సీన్లో కూడా. ఈ సినిమా గురించి నేను ఇంకా ఇంకా చాలా చెప్పగలను, కానీ సమయం కూడా చూసుకోవాలి. ఒక్కటే చెప్తున్నాను ప్రేక్షకులందరికీ, నా నా తరపున ఇది ఒక అపీల్, ఒక విజ్ఞప్తి. మీరు వచ్చి మీ పిల్లల్ని తీసుకుని, మనవల్ని తీసుకుని వచ్చి ఈ సినిమా చూడండి. నవనారసింహ క్షేత్రాలు ఉన్నాయి మనకి తెలుగు వాళ్ళకి. సింహాచలం, అంతర్వేది నరసింహస్వామి, మంగళగిరి నరసింహస్వామి, వేదాద్రి నరసింహస్వామి, కదిరి నరసింహస్వామి, ఇక్కడ ధర్మపురి నరసింహస్వామి, యాదాద్రి నరసింహస్వామి, తమిళనాడులో ఒకటి ఉంది ఘటికాచలం. ఈ నవనారసింహ క్షేత్రాలని దర్శించినటువంటి పుణ్యం ఈ సినిమా చూస్తే వస్తుంది మీకు. మీ పిల్లలు ఎలా ఉండాలో, ధర్మబద్ధంగా ఎంత దృఢంగా ఉండాలో, ఒక దేశం గురించి కానీ, ఒక సత్యసంధుడి గురించి కానీ, ఒక ధర్మం కోసం పాటుపడేవాడి గురించి కానీ తెలుసుకుని వాడి పట్ల విశ్వాసంతో ఎటువంటి అభిమానాన్ని కలిగి ఉండాలనేది ఈ ప్రహ్లాదుడి చరిత్ర చూస్తే తెలుస్తుంది. దాన్ని మనం చూపించాలి. అది మన బాధ్యత. ఈ రోజున అల్లు అరవింద్ గారు ఈ దివ్యాద్భుతమైనటువంటి చిత్రాన్ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఆయన విడుదల చేయటం అనేటువంటిది చాలా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను సార్. నన్ను మీరు పిలిచినందుకు. ఈ సినిమా ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు నేను ఇప్పుడు ఈ మాట్లాడేదంతా కూడా